PM సేతు పథకం కింద 200 ITIలను అధునాకరించేందుకు 60,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. ఈ పథకాన్ని జాతీయ స్కిల్లింగ్ కమిటీ సమావేశంలో ప్రకటించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ITIలో ఆధునిక కోర్సులు, నైపుణ్య శిక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వంతో పాటు PSUలు, పరిశ్రమలు కూడా ఈ పథకంలో భాగస్వామ్యం అవుతున్నాయి. మార్చి 2025 నాటికి MSMEలకు 25 లక్షల కోట్లకు పైగా బ్యాంకు రుణాలు అందాయి. గత ఏడాదితో పోలిస్తే MSMEల రుణాలు 14% వృద్ధి నమోదు చేశాయి. తయారీ, సేవలు, వ్యాపార రంగాల్లోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దీనివల్ల లాభపడుతున్నాయి. GST, డేటా, అకౌంట్ అగ్రిగేటర్ వ్యవస్థ, డిజిటల్ రుణ ప్రక్రియలు రుణాల మంజూరును వేగవంతం చేస్తున్నాయి. దీంతో చిన్న వ్యాపారులకు సులభంగా రుణాలు లభించి వ్యాపార విస్తీర్ణకు ఊతం లభిస్తుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ATMలో నగదు కొరతపై వచ్చిన వార్తలను RBI ఖండించింది. దేశవ్యాప్తంగా బ్యాంకులకు తగినంత నగదు నిల్వలు ఉన్నాయని RBI తెలిపింది. కొన్ని ATMలో మాత్రమే తాత్కాలిక నగదు కొరత ఉండొచ్చని, అది వ్యవస్థపరమైన సమస్య కాదని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని RBI పేర్కొంది. అవసరమైతే UPI, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ చెల్లింపుల సేవలను వినియోగించాలని సూచించింది. RBI కొత్త మార్జిన్ నిబంధనల ప్రభావంతో NSE, BSEలో డెరివేటివ్స్ ట్రేడింగ్ టర్నోవర్ 25 నుండి 30% తగ్గింది. ట్రేడింగ్ ఖర్చులు పెరగడంతో చిన్న పెట్టుబడిదారులు పాల్గొనడం తగ్గింది. ఇండెక్స్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ లో కూడా గణనీయమైన తగ్గుదల నమోదైంది. మార్కెట్లో అధిక రిస్క్ ను తగ్గించి స్థిరత్వాన్ని పెంచడమే RBI లక్ష్యం. ఈ మార్పులు డెరివేటివ్ మార్కెట్ ను మరింత క్రమబద్ధంగా, సురక్షితంగా మార్చేందుకు దోహదపడుతున్నాయి. స్టాక్ బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను సెబీ వద్ద నమోదు చేయాలి. పెట్టుబడిదారులకు నకిలీ ఖాతాల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. నమోదు చేసిన అధికారిక ఖాతాల నుంచే పెట్టుబడి సంబంధిత సమాచారం, ప్రకటనలు ఇవ్వాలి. ఈ కొత్త నిబంధనలు 2026 సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు నమ్మకమైన, స్థిరత్వమైన సమాచారాన్ని సులభంగా గుర్తించే అవకాశం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల NPS లో 2 కొత్త పెట్టుబడుల ఎంపికలు LC75, BLC ప్రవేశపెట్టారు. LC75 లో ఈక్విటీలో గరిష్టంగా 70% వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. BLCలో ఈక్విటీ రుణపత్రాల్లో సమతుల్యంగా పెట్టుబడులు ఉంటాయి. ఉద్యోగాలు తమ రిస్క్ సామర్థ్యం, పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా ఫండ్ను ఎంచుకోవచ్చు. ఈ కొత్త ఎంపికలు జూలై 7 నుంచి అమల్లోనికి వచ్చాయి. బిట్కాయిన్ స్కామ్ కేసులో ED ప్రత్యేక కోర్టులో 3500 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రధాన నిందితుడు శ్రీకృష్ణ రమేష్ సహా పలువురిపై PMLA కింద కేసు నమోదు చేసింది. క్రిప్టో లావాదేవీలు, ఆన్లైన్ గేమింగ్, ప్రొక్యూర్మెంట్ హ్యాకర్స్ ద్వారా అక్రమ ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా ED ఆరోపించింది. నిందితులు అక్రమంగా సంపాదించిన నిధులను క్రిప్టో ద్వారా తరలించినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. కేసుపై ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది. AMFI జూన్ 2026 మార్కెట్ క్యాప్ వర్గీకరణలో పలు కంపెనీల స్థానాలు మారాయి. BSE, వోడాఫోన్ ఐడియా షేర్లు లార్జ్ క్యాప్ జాబితాలోనికి చేరాయి. బోష్ హీరో మోటోకార్ప్ షేర్లు మిడ్ క్యాప్ విభాగానికి మారాయి. ఈ మార్పులు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, ఇండెక్స్ ఫండ్ పోర్ట్ఫోలియోలపై ప్రభావం చూపవచ్చు. కొత్త వర్గీకరణ జూలై 2026 నుండి అమల్లోనికి వచ్చింది. రక్షణ మంత్రిత్వ శాఖ మరియు NSE కలిసి రక్షణ రంగంలోని MSMEలకు ఆర్థిక సహాయం, పెట్టుబడులు, నిధుల సమీకరణ సులభతరం చేయడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం 5 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. MSMEలకు NSE ఎమర్జ్ ప్లాట్ఫామ్ ద్వారా షేర్ మార్కెట్లో లిస్టింగ్, మూలధన సమీకరణపై మార్గదర్శకత్వం అందించబడుతుంది. అలాగే బ్యాంకింగ్, బిజినెస్ అభివృద్ధి, ట్రేడింగ్, పెట్టుబడులతో అనుసంధానం వంటి అంశాల్లో కూడా సహాయం లభిస్తుంది. దీని ద్వారా రక్షణ రంగంలో చిన్న, మధ్య తరహా సంస్థలు వేగంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026ను పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఈ బిల్లు కంపెనీస్ యాక్ట్ 2013 మరియు లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ 2028లో సవరణను ప్రతిపాదిస్తుంది. కంపెనీల పాలన, CSR నిబంధనలు, LLPల నిర్వహణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడం లక్ష్యం. JPC నివేదిక ఆధారంగా బిల్లుల్లో మార్పులు చేసి పార్లమెంట్లో ఆమోదం కోసం తీసుకురానున్నారు.
ఆదాయపు పన్ను శాఖ ఈ ఫిల్లింగ్ పోర్టల్లో ఫామ్ 26AS మరియు ఫామ్ 168లను వేరువేరుగా అందుబాటులోనికి తీసుకువచ్చింది. కొత్త పన్ను చట్టం అమలులోనికి అనుగుణంగా పన్ను వివరాలను సులభంగా పరిశీలించేందుకు ఈ మార్పు చేసింది. పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, సంస్థలకు రిటర్నుల దాఖలు మరియు కంప్లైంట్స్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ భారత్ తొలి సేవల ఉత్పత్తి సూచికను జూలై 14ను విడుదల చేయనుంది. ఈ సూచిక 2024 నుండి 25ను ఆధార సంవత్సరాలుగా తీసుకొని సేవా రంగం పనితీరును కొలుస్తుంది. దేశ జీడీపీలో సుమారు 53% వాటా ఉన్న సేవా రంగం వృద్ధిని మరింత ఖచ్చితంగా అంచనా వేయడంలో ఇది సహాయపడుతుంది. పాలసీ రూపకల్పన, వ్యాపార నిర్ణయాలు, పెట్టుబడుల ప్రణాళికకు ఈ సూచన ఉపయోగపడుతుంది. ISC Plus 2025-26 నివేదిక ప్రకారం దేశంలోని పాఠశాలలో 1.03 కోట్లకు పైగా విద్యార్థులు నమోదయ్యారు. దేశవ్యాప్తంగా 14.67 లక్షల పాఠశాలలు మరియు 24.72 కోట్ల విద్యార్థులు ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఈ గణాంకాలు పాఠశాల విద్యా వ్యవస్థ మౌలిక వసతులు, నమోదు వివరాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతున్నాయి. జాతీయ విద్యా విధానం NEP 2020 అమలును పర్యవేక్షించడంలో UDISC Plus కీలక పాత్ర పోషిస్తుంది. జూలై-సెప్టెంబర్ 2026 త్రైమాసికానికి PPF, NSC, SCSS, SSY, KVP, PMOMIS వంటి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్న వడ్డీ రేట్లనే కొనసాగిస్తుంది. SCSS మరియు SSY పథకాలపై 8.2% వార్షిక వడ్డీ కొనసాగుతుంది. అలాగే అర్హత ఉన్న పెట్టుబడులకు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అసెస్మెంట్ ఇయర్ 2027 కోసం ఇప్పటి వరకు 1.4 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. అయితే జూలై 31 చివరి గడువుకు ముందు రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆలస్యం చేయకుండా గడువులోపు ITR దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ సూచిస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2025 నుండి 26 ITR దాఖలు చేసేటప్పుడు సరైన సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యంగా రెసిడెన్షియల్ స్టేటస్, విదేశీ ఆదాయం, బ్యాంకు ఖాతాలు, FD వడ్డీ, క్యాపిటల్ గెయిన్స్ వంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలి. తప్పులు లేదా సమాచారాన్ని దాచిపెడితే ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసులు వచ్చే అవకాశం ఉంది.